రామగిరి మండల కేంద్రంలో పరిటాల రవీంద్ర 67వ జయంతి సందర్భంగా పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహం, ఎన్టీఆర్ కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పరిటాల సునీత. సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహాలను ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత ఎన్టీఆర్ పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన పరిటాల రవీంద్ర గారి కాంస్య విగ్రహాన్ని నేడు రామగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చిన మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిటాల సునీత కుటుంబ సభ్యులు, రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన టీడీపీ నేతలు, పరిటాల అభిమానులంతా పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్ అయితేమి, ఎడ్యుకేషన్ పరంగా అయితేమి, బ్లడ్ బ్యాంక్ అని మా లీడర్లు కానీ పరిటాల అభిమానులందరూ కూడా నిర్ణయించినారు. వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఆగస్టు 29వ తారీఖు రామగిరి మండలంలో హెడ్ క్వార్టర్లో ఇక్కడ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహం, అదేవిధంగా కీర్తిశేషులు పరిటాల రవి గారు విగ్రహం, రెండు కూడా కాంస్య విగ్రహాలు రెండు కూడా మేము ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు రక్తదాన శిబిరం కూడా మనం భారీ ఎత్తున ఏర్పాటు కూడా చేసింది కూడా జరిగింది. అదేవిధంగా ఎంఎస్ రామయ్య హాస్పిటల్ నుంచి పెద్ద డాక్టర్ అంటే మెయిన్ డాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చారు, హెల్త్ క్యాంప్ కూడా పెట్టారు. కిడ్నీస్ కానీ లివర్ కానీ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వాళ్ళు కూడా స్కానింగ్స్ అని కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా భారీ ఎత్తున ఎవరిని కూడా ఒక పేపర్లో కూడా స్టేట్మెంట్ కూడా మేము ఇవ్వలేదు. కార్యకర్తలందరూ కూడా తెలుసుకొని భారీ ఎత్తున ఇక్కడ పరిటాల రవి గారి, ఎన్టీ రామారావు గారి విగ్రహాల ఆవిష్కరణకి రక్తదానం కూడా చేయాలా, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ప్రతి ఒక్కరూ మేము సైతం అని ముందుకొచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పరిటాల అభిమానులు, అదేవిధంగా రకరకాల వాళ్ళు ఒక పార్టీ అనుకున్న పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎన్టీ రామారావు, పరిటాల రవి గారి అభిమానులందరూ కూడా తరలి వచ్చిన దానికి ప్రత్యేకంగా వాళ్ళకి పేరు పేరున మా కుటుంబం తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఆగస్టు 30వ తారీఖు పెనుగొండ నియోజకవర్గంలో పరిటాల రవి గారు ఎమ్మెల్యేగా చేశారు. అక్కడ చేస్తున్న దౌర్జన్యాలకు అన్నిటికీ కూడా అడ్డగా నిలబడి పరిటాల రవి గారు అందరి హృదయాల్లో చిరస్థాయిగా కూడా నిలబడిన వ్యక్తి పరిటాల రవి గారు. ఆ ప్రాంతంలో పెనుగొండలో 20 సంవత్సరాల తర్వాత మన మంత్రివర్లైన సబితమ్మ గారి ఆధ్వర్యంలో అక్కడ కాంస్య విగ్రహం దాదాపు 8 అడుగులు అక్కడ పెడుతున్నారు. చాలా పరిటాల అభిమానుల తరపున, మా కుటుంబం తరపున కూడా సబితమ్మ గారికి నేను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అక్కడ మా ఆయన విగ్రహం పెడతానని జనవరి 24వ తారీఖు అనౌన్స్ చేయగానే మాకందరికీ కూడా కుటుంబ సభ్యులకు కానీ అభిమానులందరికీ చాలా సంతోషమైంది. ఎక్కడో ఉన్న విదేశాల్లో ఉండే అభిమానులు కూడా అమ్మ సవితమ్మ పెనుగొండలో విగ్రహం అన్నయ్య గారిది పెడుతున్న దానికి చాలా సంతోషంగా ఉంది.
మా అందరి తరపున కూడా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేయండి అని మన పరిటాల అభిమానులందరూ కూడా చెప్పారు. ఏది ఏమైనా భారీ ఎత్తున ఈ 2 రోజులు 29, 30 తారీఖు పరిటాల అభిమానులందరూ, తెలుగుదేశం అభిమానులందరూ కూడా పరిటాల రవి గారికి, ఎన్టీఆర్కి కూడా చాలా ఘనంగా నివాళులర్పించిన దానికి